ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి బ్రహ్మకుమారీస్ ఒక అభినవ క్రాంతి సంపూర్ణ యజ్ఞ చరిత్రలో భాగంగా ఈరోజు మనం 91వ ఎపిసోడ్ని విందాము. ఆబు పర్వతం పైన మ్యూజియం, ద గేట్వే టు ప్యారడైజ్, 1969 to 1980 ద ఎక్స్పాన్షన్ టైమ్ లైన్. 7 భాగాలలోని ఈరోజు 4వ భాగం విందాము. 1969 17th ఏప్రిల్. బాబా ప్రశ్న అడిగారు, మీకు ఎవరి పట్ల ప్రేమ ఉండాలి? అందరూ రకరకాల సమాధానాలు చెప్పారు. బాబాతో ప్రేమ, మురళితో ప్రేమ, సేవతో ప్రేమ, చదువుతో ప్రేమ. బాబా అన్నారు, ఇవన్నీ అయితే ఉండనే ఉన్నాయి, కానీ మీకు ఎవరి పట్ల ప్రేమ ఉండాలి అంటే పురుషార్థం పట్ల. ఈ అవ్యక్త మురళి హిస్టరీ హాల్లో కాదు, ఓం శాంతి భవన్లో కూడా కాదు. ఈ మురళి అనేది మ్యూజియంలో నడిచింది. మౌంట్ ఆబూ యొక్క ఆధ్యాత్మిక సంగ్రహాలయం, వరల్డ్ రిన్యూవల్ స్పిరిచువల్ మ్యూజియం, విశ్వ నవనిర్మాణ ఆధ్యాత్మిక సంగ్రహాలయం. గుల్జార్ దాది శరీరంలో అక్కడ ఫస్ట్ రూమ్లో బాబా వచ్చారు. అక్కడ బాబా ఈ మురళిని నడిపించారు. బాబా లోపలికి వెళ్ళారు. ఏవేవైతే మోడల్స్ తయారు చేశారో వాటన్నింటినీ కూడా చూశారు. వాటన్నింటి యొక్క కరెక్షన్స్ని కూడా బాబా ఇచ్చారు. అందుకని ఈ మురళి చాలా విశేషమైనది, అలాగే ఈ రోజు కూడా చాలా విశేషమైనది. అందుకని యజ్ఞ చరిత్రలో ఈ మ్యూజియం యొక్క అధ్యాయం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈరోజు మనం మౌంట్ ఆబూ యొక్క గేట్వే టు ప్యారడైజ్ అనే పేరుతో కలిగిన మ్యూజియంను గురించి చూద్దాము. అందరూ చూసే ఉంటారు. ఈరోజు మనం దీని యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాము. అలాగే ఆ రోజు బాబా ఏదైతే మురళి నడిపించారో దాని యొక్క మురళిని కూడా చూద్దాము. 69లో జరిగినటువంటి మురళీలన్నీ కూడా ఎంత డెప్త్ ఉంది అంటే బహుశా వేరే ఇతర మురళీలలో అంత డెప్త్ లేకపోవచ్చు, కానీ 69లో జరిగినటువంటి మురళీలన్నీ కూడా జీవితాన్ని మార్చేటువంటి మురళీలున్నాయి. 1967-68 యజ్ఞం అనేది భారతదేశానికే వచ్చింది. 1950 నుండి 54 వరకు కోటా హౌస్లో, డోల్పూర్ హౌస్లో ఉంది. 1958 అనేది పోఖ్రాన్ హౌస్కి షిఫ్ట్ అయినటువంటి సమయం. 58 లేకపోతే దానికన్నా ముందే యజ్ఞవత్సులందరినీ కూడా బాబా అటు ఇటు పంపించటం ఆరంభించారు. కొందరు ఢిల్లీ వెళ్ళారు, కొందరు కాన్పూర్ వెళ్ళారు, కొందరు మేరట్, కొందరు సారన్పూర్ వెళ్ళారు, కొందరు పటియాలా, బటాలా, ఇలా రకరకాల స్థానాలకి వెళ్ళారు. కొందరు బాంబేకి వెళ్ళారు, పూనాకి వెళ్ళారు. అంటే ఈ విధంగా సేవలైతే ఆరంభమయ్యాయి. అంటే ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రదర్శనలైతే ఆ సమయంలో ఆరంభమయ్యాయి. మొట్టమొదటి ప్రదర్శని 1964లో స్టార్ట్ అయింది అనేటువంటి విషయం తెలుసుకున్నాం కదా. ఏ విధంగా ప్రకాష్ మణి దాది ప్రదర్శనకి చెందినటువంటి మ్యాటర్ని కరెక్ట్ చేశారు, ఏ విధంగా రమేష్ భాయ్ దాదీని బాంబేకి రమ్మని పిలిచారు, ఆ తర్వాత అక్కడే ఉండిపోయారు. 64 తర్వాత 67-68 గురించి చూద్దాం. ఒక ఆధ్యాత్మిక ప్రదర్శని మౌంట్ ఆబూ మధ్యలో ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కడైతే ప్రదర్శనని ఏర్పాటు చేశారో దాని ఎదురుగా ఓపెన్ గ్రౌండ్, అంటే ఒక కోటి ఉండేటువంటిది. అయితే ఆ కోట అనేది రాజస్థాన్ యొక్క బూందీ అనే ప్రాంతానికి చెందినటువంటి రాజుగారి కోట అది. అంటే భరత్పూర్ కోటి ఏ విధంగా అయితే భరత్పూర్ రాజుకి చెందినటువంటిదో, వారు ఇక్కడికి వచ్చేటువంటి వారు కదా, వారు ఎండాకాలం ఇక్కడ పోలో గ్రౌండ్లో పోలో గేమ్ ఆడేందుకు వచ్చేటువంటి వారు. మౌంట్ ఆబూ అనేది వాస్తవంగా ఎటువంటి ప్రాంతం అంటే దీన్ని షిమ్లా ఆఫ్ రాజస్థాన్ అని అనేటువంటి వారు. ఇక్కడ బికనేర్ ప్యాలెస్ ఉంది, జైపూర్ ప్యాలెస్ ఉంది, భరత్పూర్ యొక్క కోట ఉంది, పాలన్పూర్ ప్యాలెస్ ఉంది. ఈ విధంగా జనులు ఇక్కడికి వచ్చేటువంటి వారు. అది కూడా హిల్ స్టేషన్ కారణంగా సమ్మర్లో ఎక్కువగా వచ్చేటువంటి వారు. మరి యజ్ఞం ఎప్పుడైతే మౌంట్ ఆబూకి చేరుకుందో, రాజస్థాన్లో మౌంట్ ఆబూకి వచ్చారు కదా. మరి ఎప్పుడైతే ఈ విధంగా బాబా ప్రదర్శన ఎదురుగా ఉన్నటువంటి ఆ కోటను చూశారో అప్పుడు బాబాకి సంకల్పం వచ్చింది, మనకంటూ ఒక స్థానం ఉండాలి, సొంత ప్లేస్ ఉండాలి అని. అప్పట్లో ఉన్నటువంటి రమేష్ భాయ్, మను భాయ్ వారిని పిలిపించారు. వారు బాంబే నుంచి వచ్చారు. వారిని ఈ కోట గురించి కనుక్కోమని చెప్పి పంపించారు. అంతకుముందు దాకా దానికి యజమాని అయితే రాజు ఉండేటువంటి వారు, కానీ దాని తర్వాత ఒక యజమాని అహ్మదాబాద్లో ఉన్నారు. అయితే రమేష్ భాయ్ వారిని కలవటం కోసం అహ్మదాబాద్కి వెళ్ళారు. అగ్రిమెంట్ డీల్ అంతా చేసేందుకు వెళ్ళారు. ఆ తర్వాత 18th జనవరి 1969లో
సాయంత్రం 4 గంటలకి ఆ డీల్ అనేది ఫైనల్ అయింది. బాబాకి రమేష్ భాయ్ ఫోన్ చేసి సాయంత్రం చెప్పారు 4 గంటలకి డీల్ ఫైనల్ అయ్యింది అని. బాబా మంచిది, ఆబూకి రండి, బాబా మీకు టోలీ తినిపిస్తారు అని అన్నారు. కానీ ఆ రోజు రాత్రే బాబా అవ్యక్తమైపోయారు. ఆ తర్వాత దీదీ దాది యజ్ఞమును చాలా బాగా చూసుకున్నారు. కానీ దాది ద్వారా సాకారంలో చేసినటువంటి మొట్టమొదటి పని అని చెప్పచ్చు, లేదా సాకారంగా చేసినటువంటి చాలా పెద్ద సేవ ఏంటి అంటే ఈ కార్యాన్ని ముందుకు నడిపించటం. అంటే ఇనాగరేషన్ అయ్యింది, అది కూడా ఇన్ఫార్మల్గా 17th April 1969 ఏ రోజైతే బాబా వచ్చారు, మురళి నడిపించారో. ఈ మురళిని మనం కొద్దిసేపు చర్చించుకుందాం ఈరోజు. బాబా మొట్టమొదట ఎప్పుడైతే వచ్చారో మ్యూజియం నంతా చూశారు, ఒక రౌండ్ వేశారు, ఒక్కొక్క చిత్రాన్ని చూశారు, కరెక్షన్స్ ఇచ్చారు. అంటే జనవరిలో బాబా శరీరాన్ని వదిలిపెట్టేస్తే మరి గుల్జార్ దాది శరీరంలో బాప్దాదాని ఇన్వైట్ చేసింది. ఏప్రిల్కి 3 మాసాలు మాత్రమే వ్యవధి ఉంది. అంటే 3 మాసాలలోనే దాది వితిన్ 3 monthsలో ఈ కార్యాన్ని చేయగలిగారు. కానీ యాక్చువల్ ఇనాగరేషన్ అనేది 16th May 1969లో జరిగిందంటే 1 month తర్వాత చేశారు. మరియు యజ్ఞ చరిత్రలో మొట్టమొదటి విఐపి ఎవరినైతే పిలిచారో వారు ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ రాజస్థాన్ మోహన్ లాల్ సుఖాడియా, లాంగెస్ట్ అండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి వారు వచ్చారు. ఇక 17 years వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రాజస్థాన్లో చేసినటువంటి ఏవైతే పెద్ద పెద్ద పనులున్నాయో, అంటే 19th century యొక్క ఆరంభంలో పూర్తి భారతదేశంలో అన్నింటికన్నా ఎక్కువ బీదరిక రాష్ట్రం రాజస్థాన్గా ఉండేటువంటిది. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాజస్థానే. మరియు జమీందారీ సిస్టమ్ని కూడా ఎండ్ చేసినటువంటి వారు వీరు. అందుకనే వీరిని విఐపిగా పిలిచారు. హీ వాజ్ ద ఫస్ట్ విఐపి. 16th May 1969లో అఫీషియల్గా ఇనాగరేట్ చేశారు. మరియు దాది ప్రకాష్మణి గారికి డాక్టరేట్ కూడా వీరి యూనివర్సిటీ నుండే లభించింది. ఆ సమయంలో ఉదయ్పూర్లో ఉండేటువంటిది ఆ యూనివర్సిటీ. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలయం మ్యూజియం ఏదైతే ఉందో వర్తమాన సమయంలో అందరూ చూసుంటారు. అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ లేజర్ షోని కూడా ఏర్పాటు చేశారు. లిటరేచర్ కూడా ఉంది. ప్రతి సమ్మర్లో సమ్మర్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసేవారు. ఎవరైతే విదేశీయులు రావటం మొదలు పెట్టారో దీదీ దాది, అక్కడ ఏదైతే గార్డెన్ ఉందో అక్కడ అందరినీ కూడా పిక్నిక్కి తీసుకెళ్లేటువంటి వారు. అక్కడ అనేక రకాల సంత సమ్మేళనాలు కూడా జరిపారు. ఆ తర్వాత రాఖీ యొక్క పండగ, శివరాత్రి యొక్క పండుగను చాలా గొప్పగా చేసేటువంటి వారు. ఒకసారి దాది మున్ని బెహన్ తోటి ఒక విషయం చెప్పారు. అది ఏంటి అంటే, ఏ విధంగా అయితే ప్రతి ఏడాది యజ్ఞవత్సులందరికీ బట్టలు ఇస్తూ ఉంటారో అదే విధంగా అక్కడున్నటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రతి సంవత్సరం బట్టలు ఇవ్వండి అంటూ దాది చెప్పారు. అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. వర్తమాన సమయంలో ప్రతిభా బెహెన్జీ తన యొక్క నిరంతర సేవను తన అక్కలతోటి కలిసి ఇస్తూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ వచ్చారు. మరి ఈ ఆధ్యాత్మిక సంగ్రహాలయం అనేది మధ్యలో, మార్కెట్ మధ్యలో ఉంది. అంటే ఎంతమంది పర్యాటకులు, గెస్ట్లు, టూరిస్టులు వస్తూ ఉంటారో. మరి సన్సెట్ రోడ్డుపై ఉన్నటువంటి కారణంగా ఎంతో మంది యొక్క ఆధ్యాత్మిక జన్మ అనేది మ్యూజియంలో జరిగింది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎవరైతే అక్కడికి వెళ్ళారో, మ్యూజియంని అర్థం చేసుకున్నారో, మ్యూజియంని చూశారో, వారికి టైం ఉన్నటువంటి వారు మరుసటి రోజు కోర్సు కూడా వచ్చినటువంటి వారు. ఎవరికైతే టైం లేదు అనుకున్నటువంటి వారు వచ్చారో వారు అడ్రస్ తీసుకుని మరీ వెళ్ళారు. తమ తమ స్థానాలకి వెళ్ళారు. అక్కడికి కోర్స్ చేయటానికి కూడా వెళ్ళారు. అంటే ఈ విధంగా ఒక్కొక్క మ్యూజియం తయారైంది. అలాగే ఎంతోమంది యొక్క జీవితం కూడా మారిపోయింది. ఎంతోమంది యొక్క జీవితం యొక్క దిశ మరియు దశ రెండూ మారిపోయాయి. అంటే అందుకనే బాబా అంటుంటారు, ఇటువంటి సేవలో మీ తనువు, మనసు, ధనాన్ని ఇచ్చినట్లయితే ఎంత బాగుంటుంది అని అంటారు. కొంతమందికైతే జ్ఞాన యోగాలు ఉండవు. అలాంటి వారు అట్లీస్ట్ ధనం యొక్క సేవనైనా చేయాలి. అట్లీస్ట్ మన ధనంతో అనేకుల కళ్యాణం జరిగినా కూడా ఇది కూడా ఒక మంచి సేవనే కదా. కానీ నిస్వార్థ భావంతో ఇవ్వాలి, గుప్తంగా ఇవ్వాలి. అంతేకాని నా పేరందులో రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వకూడదు. అటువంటి ఆధ్యాత్మిక సంగ్రహాలయం ఆబూలో ఏర్పాటు చేశారు. దాదీజీ, నిర్వేర్ భాయ్
వీరందరూ కూడా ఎంతో సేవ చేశారు. ఆ సమయంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక సేవా కేంద్రం తయారైందో పెద్దగా హ్యాండ్స్ లేరు. అందుకనే మధువ నివాసీలు సాయంత్రం అక్కడ సేవ చేసేందుకు వెళ్ళేటువంటి వారు. అంటే అక్కడ కొంతమంది పర్మనెంట్గా లేరు, కానీ సేవాదారి రూపంలో వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు కూడా ఆబూ నివాసీలందరూ కూడా అక్కడ సేవ కోసం వెళ్తూ ఉంటారు. ఎంతో గుప్త సేవలు అక్కడ ఎన్నో జరిగాయి. మన లక్ష్యం ఏంటి అంటే అందరికీ సందేశాన్ని ఇవ్వటం. ఇక తర్వాత వారి భాగ్యంలో ఉంటే జరుగుతుంది. అందరినీ బ్రాహ్మణులుగా చేసేటువంటి లక్ష్యాన్ని గనక పెట్టుకున్నట్లయితే మనలో తపన అనేది వస్తుంది. అందుకనే మన లక్ష్యం ఏంటి అంటే అందరికీ సందేశాన్ని ఇవ్వటం. సందేశాన్ని ఇచ్చాము అంటే తర్వాత వారి భాగ్యం అంటే బీజం వేయటం. ఎందుకంటే జ్ఞానం అనేది అవినాశి. ఈరోజు కాదు, రేపు కాదు, 1 సంవత్సరం కాదు, 20 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఒకవేళ అది మొలకెత్తాలి అంటే తప్పకుండా మొలకెత్తుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఎవరైతే మన దగ్గరికి వచ్చినటువంటి వారు ఉంటారో వారికి మనం ఏదో రకమైనటువంటి బీజాన్ని వేయాల్సిందే. అందుకనే దాది ఆశలకు అది ఒక ప్రతీక అని చెప్పాలి. ఎంతో మంది ఆత్మల జన్మస్థలం అది. 17th April 1969. ఆ రోజు అవ్యక్త బాప్దాదా పలికిన మహావాక్యాలు విందాము. సర్వస్నేహి పిల్లలందరికీ బాప్దాదా యొక్క నమస్తే. మీ స్నేహం ఎవరితో ఉంది? బాబాతో ఉందా? పురుషార్థంతో ఉండాలి అంటూ ఈ విధంగా డైరెక్ట్ బాబా ఆన్సర్ ఇచ్చేశారు. బాబాకి ఈ విధంగా పిల్లలను ప్రశ్నలు అడగాలి అంటే ఎంతో సంతోషం. ఏ విధంగా అయితే ఒక ప్రశ్న బాబా ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, పిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. కొంతమంది ఆస్ట్రేలియా అని, కొంతమంది యూకే అని, కొంతమంది మేము సౌత్ నుంచి అని, ఈ విధంగా రకరకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. తర్వాత బాబా అడుగుతారు, బాబా ఎక్కడి నుంచి వచ్చారు? అందరికన్నా దూరం నుంచి వచ్చినటువంటి వారు ఎవరు అంటూ ఈ విధంగా బాబా ప్రశ్న అడుగుతూ ఉంటారు. అలాగే బాబా ఈ మురళిలో కూడా రావడంతో పిల్లలైనటువంటి మీకు ఎవరితో స్నేహం ఉంది అని బాబా అడిగారు. పరివారంతో స్నేహం, నివాసీలతో స్నేహం, మురళితో స్నేహం, సేవతో స్నేహం అంటూ రకరకాల ఆన్సర్స్ చెప్తున్నంతసేపు బాబా తన ఆన్సర్ని దాచి ఉంచేటువంటి వారు. బాబాకి ఎంత సంతోషమో పిల్లలతో ఆ విధంగా అడగటము అంటే. చూడండి, మనం కూడా బాబా మురళిలో ఏదో ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మన ఆన్సర్స్ని బాబా ఆన్సర్గా చెప్పరు, వేరొక ఆన్సర్ని బాబా ఆన్సర్గా ఇస్తూ ఉంటారు. అంటే మీరు స్నేహం అనేది పురుషార్థంతో స్నేహం చేయాలి. పురుషార్థంతో స్నేహం ఉన్నట్లయితే ప్రాలబ్ధంతో స్నేహం ఉంటుంది. ప్రాలబ్ధంతో స్నేహం ఉన్నట్లయితే బాబాతో స్నేహం ఉంటుంది. మరి బాబా పట్ల మీకు ఎందుకంత స్నేహము అంటే బాబా మీకు పురుషార్థం నేర్పిస్తున్నారు. అందుకనే బాబా పట్ల మీకు అంతటి స్నేహం. అంటే చూడండి, ఇది ఎంత కొత్త ఆన్సర్. ఇది పాత అవ్యక్త మురళినే, కానీ చదువుతుంటే ఇది కొత్త విషయంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా తెలియనటువంటి విషయం ఇప్పుడు అర్థమైందేంటా అనిపిస్తుంది. 1000 సార్లు మీరు ఆ మురళిని చదవండి, అయినా కానీ కొత్త పాయింట్ లాగానే అనిపిస్తుంది. బాబాతో ఎందుకంత స్నేహము అంటే, ఎందుకంత ప్రేమ అంటే భగవంతుడు పురుషార్థాన్ని నేర్పిస్తారట. ఎందుకంటే పురుషార్థంతోటి ప్రాలబ్ధం లభిస్తుంది అని బాబా చెప్పారు. అలాగే మురళిలో బాబా 3 రకాల పిల్లల గురించి చెప్పారు. మొదటి వారు ఎవరైతే మహారథులుంటారో వారు, రెండవ వారు గుర్రపు సవారీలు, మూడవ వారు కాలినడక నడిచేటువంటి వారు. గుర్రపు సవారీలైతే ఉండనే ఉన్నారు, కానీ పులితో కూడా యుద్ధం చేయగలుగుతారు. కానీ ఒక చిన్న చీమ వస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే చీమను నలిపేసేటువంటి పద్ధతి వారికి తెలియనే తెలియదు. ఎవరైతే గుర్రపు సవారీ చేసేటువంటి వారు ఉంటారో గుర్రపు సవారీ చేసేటువంటి వారు అని పిలువబడుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న విషయాలు కనిపించటంతో దానికి ఆకర్షితులైపోతూ ఉంటారు. ఇదేంటి అలా ఏంటి అంటూ లోపల ఎంతగానో క్యూరియాసిటీ వచ్చేస్తుంది. ఇంకా ఎమోషన్స్లో ప్రవహిస్తూ ఉంటారు. అందుకని ఏమంటారు, ఎమోషన్స్ ఓవర్ పవర్ ద లాజిక్ అని అంటారు. ఇక మూడవ వారు ఎవరు అంటే కాలినడక నడిచేటువంటి వారు. చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయి వాటిని పెద్దగా ఎగ్జాగరేట్ చూస్తూ ఉంటారు. మరి పెద్ద వాటినేమో చిన్నవిగా, చిన్న వాటినేమో పెద్దవిగా చేసి చూసేటువంటి వారు మూడవ రకం. అంటే ఏంటి, చిన్న ఇసకరేనివే కానీ దాన్ని పెద్ద రాయిగా చూస్తూ ఉంటారు. ఈ విధంగా బాబా 3 రకాల పిల్లల్ని చూశారు. మరి పురుషార్థంతో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ రైట్ డెఫినేషన్? పురుషార్థంతో ప్రేమ ఉండటం అంటే ఏంటి? ఎప్పుడు మీకు పురుషార్థం పట్ల ప్రేమ ఉంది అని చెప్పచ్చు? ఎప్పుడైతే మీలో బలహీనతలున్నాయో దాన్ని అతి శీఘ్రంగా, అతి వేగవంతంగా మార్చగలగాలి. రేపు కాదు, ఈరోజు, ఇప్పుడే చేయాలి. ఇప్పుడిప్పుడే మనకి దాని యొక్క బలహీనత గురించి తెలుసుకున్నాము, అలాగే ఇప్పుడిప్పుడే దాన్ని సమాప్తం చేయగలటం. సెయింట్ అగస్టిన్
తన బుక్ కన్ఫెషన్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అనేటువంటి దాంట్లో రాశారేమంటే, మొట్టమొదట్లో హే ప్రభు అంటూ రోజు ప్రార్థన చేసేటువంటి వారు నన్ను ముక్తులుగా చెయ్యండి అంటూ ప్రార్థిస్తూ ఈ రోజు మాత్రం వద్దు, రేపు చేయండి అని అనేవారట. అంటే రోజు ఏం ప్రార్థన చేసేటువంటి వారు, హే ప్రభు నన్ను ముక్తునిగా చేయి, కానీ ఈ రోజు కాదు రేపు అనేవారంట. ఎందుకంటే ఈరోజు అన్ని రకాల భోగ విలాసాలను అనుభవించాలి, ఈ రోజే గనక ముక్తునిగా చేసినట్లయితే నాకు వైరాగ్యం వచ్చేస్తుంది, అందుకనే ఈ రోజు కాదు రేపు అని. అందుకని రోజూ వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అంటూ చిన్నతనం నుంచే నేర్పించినటువంటి కారణంగా రోజూ వెళ్ళి ఇటువంటి ప్రార్థన చేసేవారట. ఓ లార్డ్ సేవ్ మీ అని అనేవారు. కానీ మనసులో మాత్రం ప్లీజ్ నాట్ టుడే అని అనేవారట. అంటే పైపైన మాత్రం ఏమని చెప్పేవారు, నన్ను రక్షించండి, కానీ లోపల మాత్రం ఈ రోజు కాదు అని. అదేవిధంగా మహాత్మా బుద్ధుని దగ్గరికి కూడా ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి ఏమంటారంటే, ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది, ఈ దుఃఖపు ప్రపంచం నుండి నన్ను రక్షించండి, ఏదైనా చెయ్యండి కానీ నన్ను రక్షించండి అని అంటే, మహాత్మా బుద్ధుడు అంటారు, నువ్వు నిజంగా ఎన్ని రకాల దుఃఖాలతోటి రక్షింపబడాలనుకుంటున్నావా అని అన్నప్పుడు లోపల కొద్దిగా అతనికి భయం వేస్తుందట. అయితే గౌతమ్ బుద్ధుడు మళ్ళీ అడుగుతారు, మిమ్మల్ని ఈరోజు విడిపించేసైనా అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఈరోజు కాదండి మహాప్రభు రేపొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సన్యాస మార్గం తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఏమేం వదులుకోవాలో అనేటువంటి విషయం ఆలోచించటంతో అతనికి భయం వేసేసింది. ఏ విధంగా అయితే మన బ్రహ్మకుమారిస్లో కూడా స్వర్గంలో ఒక సీటు ఖాళీ అంటూ ఒక నాటకం చూపిస్తూ ఉంటారు కదా, పాపం నారదుడు ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఒక సీట్ని భర్తీ చేసేందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. లాస్ట్కి ఏమని కంక్లూడ్ చేస్తారు అంటే, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నో బడి వాంట్స్ టు గో టు డై అంటూ ఈ విధంగా కంక్లూడ్ చేస్తారు. మహాత్మా బుద్ధుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు చూడండి. ఇది ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక బాగా పనిచేసి అలసిపోయినటువంటి వ్యక్తి వచ్చారు, పడుకున్నారు. అటువంటి వ్యక్తికి ఇంకా ఏదైనా పని చేయండి, లెగవండి అని అంటే, అమ్మో నేను అస్సలు లెగలేను, నాకు అవి నొప్పులు ఇవి నొప్పులు, నేను పడుకుంటాను అంటూ పడుకుంటారు. కానీ అదే వ్యక్తి ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉంటాడో, ఇల్లంతా కూడా మంటలతో కాలిపోతూ ఉంటుందో, ఆ సమయంలో ఆ వ్యక్తి వెంటనే లేచి పరిగెడతాడు. అంతేకాని నేను తర్వాత పరిగెడతాను, ఇప్పుడు నా కాలు నొప్పులు పుడుతున్నాయి అని చెప్పి సాకులు చెప్తారా? కాదు కదా, ఒక్కసారి దూకి బయటకొచ్చేస్తాడు. అదేవిధంగా ప్రపంచం అనేటువంటి ఈ సృష్టికి, ఈ ఇంటికి ఇప్పుడు నిప్పంటుకుంది, వికారాల యొక్క నిప్పు అంటుకుని ఉంది. అందుకనే నౌ ద టైమ్ ఈజ్ హియర్, ఇప్పుడే మీరు దూకండి, అది కూడా ప్రపంచం నుండి బయటికి వెళ్ళిపోండి. ఒక చిటిక వేయడంతో బయటికి వెళ్ళిపోగలగాలి. అలా కాకుండా ఈరోజు కాదు రేపు, రేపు కాకుండా ఎల్లుండి అని అన్నప్పుడు ఆ సమయం ఎప్పుడూ రాదు మీకు. ఒక వ్యక్తి ఉంటాడు, తనెప్పుడు కూడా డిస్టర్బ్డ్గానే ఉంటాడు. అది వికారాలతోటి కారణంగా ఏదో రకంగా డిస్టర్బ్ అవుతూనే ఉంటాడు. ఉదయం లెగవడంతో బాబాతో అమృతవేళ రూరిహాన్ చేస్తూ ఉంటారు. శరీరం యొక్క బంధనం ఉంది, మనసు యొక్క బంధనం ఉంది, సంబంధం యొక్క బంధనం ఉంది, ఈరోజు కాదు రేపు అంటూ బాబా అంటూ ఉంటారు. అంటే ఈ బంధనాలు ఎప్పటికీ కూడా తెగిపోవు. ఈరోజు మనం ఈ శరీరాన్ని వదిలిపెడితే, ఈరోజు మనం ఒక వికారం పైన జయాన్ని పొందితే ఇంకో రోజు ఇంకొక వికారం తలెత్తుతూ ఉంటుంది. ఈరోజు శరీరం పట్ల, ఆరోగ్యం పట్ల వస్తే మరొక రోజు ధనం పట్ల వస్తుంది, సంబంధికుల పట్ల వస్తుంది. ఒక మురళిలో బాబా మంచి మహావాక్యం చెప్పారు, ఎవరు ఏది చెయ్యాలో, ఏ పరిస్థితి అయితే మీ చుట్టూ ఉందో ఆ పరిస్థితిలోనే మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక బంధనాన్ని విడిచిపెడితే ఇంకొక బంధనం వస్తుంది, ఇంకొక బంధనం విడిచిపెడితే ఇంకొక బంధనం వస్తుంది. అప్పుడు మీరేం చేయగలుగుతారు? మీరు మీ శక్తితోటే దాన్ని తొలగించాలి, అంతేకాని దానంతట అదేమీ తొలగిపోదు. సమయానుసారంగా అది తొలగిపోతుంది అని మాత్రం అనుకోకండి. అందుకనే ఇక్కడ మీరు ఢీలా పురుషార్థం చేయకండి. చాలామంది ఏమనుకుంటారంటే, సమయానుసారంగా ఆ పరిస్థితులు తొలగిపోతాయి, లేకపోతే బాబా మాకు ఆ సహాయం చేస్తారు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటిదేమీ జరగదు. ఇప్పుడు సమయం చాలా దగ్గరగా ఉంది. ఒకవేళ గనక ఇప్పుడు మీరు పురుషార్థ సమయంలో ఢీలాగా అయిపోయారు అంటే సమయం అనేది చేజారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క శ్వాస మీకు తెలుసా ఎన్ని శ్వాసలు నడుస్తూ ఉంటాయో? లెక్కలేనన్ని శ్వాసలు మీరు తీసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సెకండ్ని ఇక్కడ మీరు సఫలం చేసుకుంటూ ఉండాలి. అందుకని ఇటువంటి సమయంలో మీరు ఒక్క క్షణమైనా కానీ, ఒక్క శ్వాస అయినా కానివ్వండి,
నిరుత్సాహం, సోమరితనంతోటి పోగొట్టుకున్నారు అంటే, ఏ విధంగా అయితే సాకారంలో కూడా చాలామంది పిల్లలు మధుర మిలనం యొక్క సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. అదేవిధంగా ఈ పురుషార్థం యొక్క సమయం యొక్క సౌభాగ్యాన్ని కూడా మీరు చేత్తో పోగొట్టుకునేవారిగా అవుతారు. పరిస్థితితోటి పరిస్థితిని మార్చుకోవాలి. పిల్లలేమంటారు, బాబా పరిస్థితులే అలా వచ్చాయి అని అంటారు. ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. పురుషార్థం చెయ్యకపోవటానికి కారణం పరిస్థితులను చూసి పరేషాన్ అవుతూ ఉంటారు. బాబా ఏమంటారు, స్వస్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే పరిస్థితులు ఎలాగైనా రానివ్వండి, ఏవైనా కానివ్వండి, మనపైన ప్రభావితం చూపించకూడదంటూ ఈ మురళి మ్యూజియంలో బాబా వినిపించారు. మెజారిటీ పిల్లలు ఏమంటారంట, ఈ విషయాన్ని మీరు బాగు చెయ్యండి, మేము అప్పుడు ఇలా అవుతాము, ఇదొక్కటే మా మార్గంలో ఆటంకంగా ఉంది అంటూ ఈ విధంగా చెప్తూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది పిల్లలు మాత్రమే ఆ పరిస్థితులు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిని మేము దాటి చూపిస్తాం బాబా అంటూ ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు. బాబాకి అర్జీలైతే అందరూ వేస్తూ ఉంటారు, కానీ అర్జీతో పాటు బాబా ఇచ్చినటువంటి శిక్షణ ఏదైతే ఉందో ఆ శిక్షణను మాత్రం ఎవరు అమలులోకి తీసుకుని రావట్లేదు. అందరి యొక్క అర్జీల ఫైల్ అయితే ఎంతగానో జమ అయి ఉంది. ఏ విధంగా అయితే ధర్మరాజు దగ్గర రెక్కా పొద్దులు ఉంటాయి కదా, అదే విధంగా బాబా దగ్గర కూడా పిల్లల యొక్క కంప్లైంట్ లెటర్స్ ఎంతగానో వచ్చాయి. కానీ ముఖ్యమైనటువంటి విషయాన్ని బాబా వినిపించారు. ఏమంటే, పురుషార్థంతోటి మీరు స్నేహాన్ని ఉంచుకోండి. నెమ్మది నెమ్మదిగా కాదు, శీఘ్రంగా చేయండి. వెయిటింగ్ కాదు, ఇంతజార్ కాదు, ఇంతజామ్ అంటే వెయిటింగ్ కాదు, ఏర్పాటు, ప్రిపరేషన్ చేసేసుకోండి. రైట్ నౌ, ఇప్పటికప్పుడు మీరు వెలికి తీయాలి. మహాత్మా బుద్ధుడు ఎలా కూర్చున్నాడో చూడండి. 6 సంవత్సరాల వరకు అలాగే కూర్చుని తపస్సు చేశారు. దానికన్నా ముందు ఎంతో మంది ఋషుల దగ్గరికి వెళ్లారు. వారి దగ్గర ఉపనిషత్తులు, వేదాలు, సాధన ఎన్నో నేర్చుకున్నారు, సిద్ధులను పొందారు. కానీ వారికి పొందాలనుకున్నది మాత్రం పొందలేకపోయారు. ఆఖరికి వారు ఎంతగానో ఫ్రస్ట్రేటెడ్ అయ్యారు. అందరేమన్నారు, మీరు తినడం తాగడం ఆపేయండి అని అనడంతోటి వారు ఎంతగానో బలహీనపడిపోయారు, కింద పడిపోయారు. తర్వాత ఒక మహిళ వారికి ఖీర్ అది ఇది తినిపించడంతో వారిలో కొంత శక్తి అనేది వచ్చేసింది. ఇంకా వారు వృక్షం కింద కూర్చొని ఒకే ఒక్క సంకల్పంతో ఇమిడిపోయారు. అది ఏంటి అంటే, ఎప్పటి వరకైతే మీరు ఆ పరం సత్యను పొందలేనో అప్పటి వరకు నేను లెగవకూడదు అనేటువంటి సంకల్పం తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ సంకల్పం తీసుకున్నారో అప్పుడు వారికి ఆ రాత్రే పొందుతాను అనేటువంటి విషయమైతే వారికి తెలియదు, కానీ సత్యాన్ని పొందనంత వరకు నేను లెగవకూడదని సంకల్పించారు. ఎప్పుడైతే ఎంత దృఢ సంకల్పం ఉంటుందో, ఎంత శక్తిశాలి సంకల్పమును గనక చేసినట్లయితే ఆ రాత్రికి రాత్రే వారికి సత్యం అనేది ప్రకటమైంది. కానీ సంపన్నంగా అయ్యేటువంటి కోరిక ఉందా అసలు మీకు? లేనట్లయితే ఇంకా టైం ఉంది, ఎవరైతే ఫరిష్టాలుగా కావాలో కావచ్చు, మేము ఇప్పుడు సంతోషంగా జీవించేటువంటి యుగం, సంతోషంగా ఉంటాము అనైతే అనట్లేదు కదా. అంటే చూడండి, బాబా ఈ మురళిని 69లో నడిపించారు. ఒక్కొక్క శ్వాస ఒక్కొక్క సమయాన్ని సఫలం చేసుకోండి, వేస్ట్గా పోగనివ్వద్దు అని అంటున్నారు. ఏవేవైతే మీలో బలహీనతలుంటాయో వాటన్నింటినీ కూడా మీరు చెక్ చేసుకోండి, సమాప్తం చేసుకోండి అని బాబా అంటున్నారు. మరియు ఇందులో మరొక విషయం బాబా చక్కగా చెప్పారు. అదేంటి అంటే అవ్యక్త స్నేహం యొక్క విషయం. అవ్యక్త రూపంలో స్నేహాన్ని తీసుకోవాలి, అలాగే స్నేహంతో చేసినటువంటి సేవల యొక్క నిరూపణ ఇవ్వాలి అంటూ బాబా చెప్పారు. ఇక్కడ అవ్యక్త స్నేహమే జ్ఞాపకమనే యాత్రకు బలాన్నిస్తూ ఉంటుంది. అవ్యక్త స్నేహమే అవ్యక్త స్థితిని తయారు చేసేందుకు సహాయం చేస్తుంది. సాకార మిలనం చేసుకునేటువంటి సమయం పోయింది. ఇప్పుడు ఎటువంటి మిలనం జరుగుతుంది? అవ్యక్త బాప్దాదాతో మిలనం జరుపుకునేటువంటి సమయం ఇది. ఇక్కడ బాబా ఇంకా జ్ఞానం ఇవ్వాల్సింది ఏమీ మిగల్లేదు. అందుకని మీరు ఎక్కడికి వెళ్లవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బాబా జ్ఞానాన్నంతా ఇచ్చేశారు. ఇంకా బాబా ఏమివ్వాలి? ఇప్పుడు ఇంకా చెయ్యాలి. ప్రచార ప్రసారాలైతే ఎన్నో జరిగాయి, కానీ ఇప్పుడు ఆ స్థితిని మనం తయారు చేసుకోవాలి. అవ్యక్త స్నేహమే జ్ఞాపకమనే యాత్రకు బలాన్నిస్తుంది అని బాబా చెప్పారు. స్టేజ్ పైన బాబాతో ఎంతోమంది కలుసుకుంటూ ఉన్నారు. ఒక అన్నయ్యని నేను అడిగాను, మీరు బాబా దగ్గర టోలీ తీసుకునొచ్చారు కదా, మీరేమనుభవం చేసుకున్నారు అని అడిగాను. అప్పుడు ఆ అన్నయ్య అన్నారు, అదేంటి, ఎప్పుడూ తీసుకుంటాము, మాకిదేం కొత్త కాదు అంటే ఇది ఒక కార్యంగా వారు చూశారు. వెళ్ళారు, టోలీ తీసుకున్నారు, వచ్చేశారు. నో అనుభవం, అక్కడ అనుభవం యొక్క విషయమే లేదు.
అంటే సాకార మిలనంతోటి ఎటువంటి అనుభవమూ జరగదు. వీరు సాకార బాప్దాదా కాదు. ఒక వ్యక్తి కాదు ఇక్కడ వచ్చింది. వారిని కళ్ళతో చూశాము, పాలన పొందాము. ముందుగా కూర్చున్నటువంటి వారికి ఇటువంటి అనుభవం కావట్లేదు. కానీ అనుభవం ఎవరికవుతుందో తెలుసా? ఏ మాత అయితే డైమండ్ హాల్లో చాలా వెనకాల కూర్చుని ఉంటుందో ఆ మాతకు అటువంటి అనుభవం అవుతుంది. అసలు స్టేజ్ పైన ఏం జరుగుతుందో ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఎదురుగా కూర్చుందాము అనుకుంటే ఆవిడ్ని వెనక్కి తరిమేశారు. ఇక్కడ కాదు, ఇక్కడ విఐపీస్ కూర్చుంటారు, మీరు వెనకాల కూర్చుండి అని అంటున్నారు. అటువంటి ఆత్మకు అనుభవం కలుగుతూ ఉంటుంది. ఆవిడ నేత్రాలతోటి ప్రేమ యొక్క అశ్రువులు కలుస్తూ ఉన్నాయి. మిలనం యొక్క దాహం ఎంతగానో ఉందా మాతకి. ఒక అన్నయ్య ఉండేటువంటి వారు మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉన్నారేమో బహుశా. అయితే బాబా మిలన్కి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎంతగానో ఉండేటువంటిది, కానీ వెళ్ళలేకపోయారు. అయితే ఆ అన్నయ్య ఒక పెద్ద కరెంటు పోల్ ఎక్కారంట. అక్కడ్నుంచి కింద జరుగుతున్నటువంటి మిలన్ని దర్శించుకోవాలని అనుకున్నారంటే ఇంకక్కడ అన్నయ్యకి బాబా యొక్క సాక్షాత్కారమైంది. ఎక్కడైతే నా ప్రేమీలు, నా భక్తులు నా గుణగణాలు చేస్తూ ఉంటారో, హే నారదుడా వినండి, అలాంటి భక్తులకు నేను వైకుంఠంలో కాదు ఉంది. నేను అక్కడ ఇక్కడ ఏమీ లేను. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నేనుంటాను. మరియు అవ్యక్త బాప్దాదాను తమ హృదయంలో ఆహ్వానించండి. అప్పుడు అవ్యక్త మురళి అనేది మనసులోనే నడుస్తుంది. ఇలాంటి స్థితి ఒకానొక రోజు వస్తుంది. బాబా అడిగారు, మీ రిజల్ట్ ఎంతగా ఉంది? 25% ఉందా? 30% ఉందా? ఒకవేళ మీ స్థితి ఇలాగే నడుస్తుంది అంటే మీరు 25%లో ఉన్నారు అని భావించడం జరుగుతుంది. ఎవరిలో అయితే స్వస్థితి ఒక పవర్ ఉంటుందో వారే పరిస్థితులను మార్చగలరు అని బాబా అన్నారు. అందుకనే ఈరోజు మొట్టమొదట మనం ఏం చెయ్యాలి అంటే ఈ మురళిని, మరియు కేవలం ఇదే ప్రదర్శని కాదు, ఇదే మ్యూజియం కాదు, ఎంతైతే మనకి ఖాళీ సమయం ఉందో ఏం చెయ్యాలి, వెంటనే వెళ్ళి సేవ చేయాలి. ఎప్పుడైతే మనసు బాగా డిస్టర్బ్ అవుతుందో అప్పుడేం చేయాలి? ఇంకా యోగా చేయొద్దు, మురళి చదవటం కాదు, వెళ్ళి కిచెన్లో సేవ చేయటం ఆరంభించండి. స్థూల సేవను ఆరంభించండి. వ్యక్తులకు అర్థం చేయించే ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైతే మీరు బాగా ఉదాసీనంగా ఉన్నారో, బాగా కళ్లల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి అనుకుంటే ఆ రోజు విశేషంగా టాపిక్ ఇవ్వండి. సదా సంతోషంగా ఎలా ఉండాలి అనే టాపిక్ పైన కూర్చొని మాట్లాడండి. ఉదాసీనతతోటి సదా ముక్తులుగా ఎలా ఉండాలి అనే విషయమును గురించి మాట్లాడాలి. మనోహరేంద్ర దాది దగ్గరకు ఒక అక్కయ్య వచ్చారంట. ఈరోజు నేను బాగా ఉదాసీనంగా ఉన్నాను దాది అని అంటే, అప్పుడు దాది అన్నారంట, వెళ్ళి కోర్సు చేయించు అని. కోర్సు చేయిస్తూనే ఆవిడకి ఎంతో సంతోషం అనిపించింది. అందుకనే ఎప్పుడైనా కాని మన జీవితంలో ఉదాసీనత వచ్చింది, స్థితి కిందకి దిగజారిపోయింది. ఎందుకంటే మన స్థితి అనేది ఎప్పుడైనా కానీ పైకి కిందకు అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో, విశేషంగా డౌన్ వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ వికారాల పట్ల విశేష ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ అన్నింటికీ మూల కారణం మనం ఖాళీగా ఉండటమే. ఖాళీ మనస్సు. ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆకర్షణ ఉంటుంది. ఇది చూడాలి, అది చూడాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళని కదపాలి. అసంతుష్ట మనస్సే ఇక్కడ్నుంచి బయట ఏదో ఒక రిలీఫ్ లేకపోతే సపోర్ట్ ఏ వ్యక్తి వారి కోసం వెతుకుతూ ఉంటారు. దిస్ ఎన్చాంటెడ్ డ్రాప్అవుట్స్. సంతుష్టం సతతం యోగి అని అంటారు. అంటే ఏం చెయ్యాలి? ఎప్పుడైనా కానీ మీరు డిస్టర్బ్డ్గా అయ్యారు, మూడ్ డౌన్ అయిపోయింది, అప్పుడు వెళ్ళి స్థూల సేవను చేయటం ఆరంభించండి. ఏదైనా ఎవరికైనా అర్థం చేయించే ప్రయత్నం చెయ్యండి. అర్ధరాత్రి పూట అయిపోతే ఏం చేయాలో తెలుసా? మీ ఎదురుగా అల్మారీ కనిపిస్తుందనుకోండి, అల్మారీలో ఉన్నటువంటి సామాన్లన్నీ కింద పెట్టి మళ్ళీ సర్దటం మొదలుపెట్టండి. పూర్తి ఇంటి సెట్టింగ్ని మార్చేసేయండి. అంటే సోఫా ఇటు నుండి అటు, లేకపోతే డాబా పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉండండి. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మన కారణంగా ఎవరి సంకల్పాలు రాకూడదు. ఇదే చాలా పెద్ద సేవ ఉంది. మన కారణంగా, అది ఏ కారణంగానైనా కానియండి, ఇతరుల సంకల్పాలు నడుస్తున్నాయి అంటే ఇది కూడా మనం తయారు చేసేటువంటి ఒక డిసర్వీస్ లేక డిస్టర్బెన్స్. ఎప్పుడైతే నేను కొత్తగా వచ్చానో అప్పుడు నాకు ఎంత నశ ఉండేటువంటిది అంటే అప్పుడు బాగా చలికాలం. అప్పట్లో నాకు పెద్దగా స్వెటర్ షాల్ కూడా ఉండేటువంటిది కాదు. అలాగే వచ్చి కూర్చునేటువంటి వాడను. బాబా ఎదురుగా కూర్చునేవాడిని. అయితే ఈ విధంగా నన్ను చూసి ఒకరోజు ఒక అన్నయ్య చెప్పారు, నువ్వు స్వెటర్ అలాంటివి ఎందుకు వేసుకోవు? వేసుకోవాలి కదా, నీ కారణంగా అందరూ సంకల్పాలు చేస్తూ ఉన్నారు అని అంటే,
అప్పుడు నాకసల ఆ పదం ఏంటి అనే విషయం అర్థమైంది. అంటే సంకల్పాలు నడవటం అనేటువంటి విషయం నాకసలు తెలియనే తెలియదు. భక్తిలో ఇటువంటి శబ్దాల యొక్క ప్రయోగం అయితే ఎవ్వరూ చేయరు. అప్పుడు నాకు సంకల్పం వచ్చిందే, సరే ఏదో ఒకటైతే ధరించాల్సిందే అని. అంటే చూడండి, మన కారణంగా ఎవ్వరి సంకల్పాలు అనేవి నడవకూడదు. అందుకని మొట్టమొదట ఏం చేయాలి? మురళీ చదవాలి ఒకటి. రెండవది పురుషార్థంతో ప్రేమ ఉంచుకోవటం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి బలహీనతలను సమాప్తం చేసుకోవటం. రెండవది ఎంత వీలైతే అంత దేనికోసము ఎవరికోసము కూడా వెయిట్ చేయొద్దు. ఇంతజార్ కాదు, ఇంతజామ్. దేని గురించి కూడా వేచి చూడకండి, ప్రిపరేషన్ చేసేసేయండి. మరి ఏ విధంగా అయితే బాబా 3 రకాల కేటగిరీస్ గురించి చెప్పారు. ఒకరు మహారథులు, రెండవ వారు గుర్రపు సవారీలు, మూడవ వారు కాలినడక నడిచేవారు. వారి యొక్క 3 బలహీనతలను కూడా బాబా చెప్పారు కదా. అంటే పెద్ద పెద్ద విషయాలు, పరిస్థితులను చూసి వారు కష్టపడరు, భయపడరు. కానీ చిన్న పరిస్థితి వస్తే చాలంట దానితో భయపడిపోతూ ఉంటారట. చాలామంది ఏంటి, బల్లి చూస్తే భయపడిపోతూ ఉంటారు, కాక్రోచ్తో భయపడిపోతూ ఉంటారు. దేంతో అయితే మీరు భయపడతారో దానితో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. స్వామి వివేకానంద జీవితంలో ఒక ఉదాహరణ ఉంది. వారు ఒకరోజు వెళుతూ ఉంటే కొన్ని కుక్కలు వాడి వెంట పడ్డాయట. అయితే వారు గట్టిగా పరిగెడుతూ ఉన్నారంట. ఎంత పరిగెడుతూ ఉంటే అంత వెనకాల కుక్కలు పరిగెడుతూనే ఉన్నాయంట. అక్కడ ఒక సాధువు కూర్చుని ఉంటాడు. గట్టిగా స్టాప్, ఫేస్ ద బ్రూట్స్ అని అంటారు. వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అని అంటారు. ఇక లేచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడంతో కుక్కలన్నీ కాస్త పారిపోతాయి. అంటే దేంతో అయితే మీరు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారో అవి ఇంకా మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఉంది, యూ డూ ఇట్ బై డూయింగ్ ఇట్. మరి ఎలా చెయ్యాలి అనేటువంటి దానికి విధానం ఏంటి అంటే చేయండి అంతే. రష్ని చూస్తే భయం అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి మైక్ అంటే భయం, అందరినీ చూడాలి అంటే భయం, కొంతమందికి ఒంటరిగా పడుకోవాలంటే భయం. ఎందుకంటే చీకటంటే భయం, ఒంటరిగా ఉండటం అంటే భయం. చూడండి, ఈ మార్గం అనేది ఒంటరిగా వెళ్లేటువంటి మార్గం. ఎప్పుడైనా కానీ సింహం ఒంటరిగానే ఉంటుంది. అందుకనే చిన్న చిన్న విషయాలతోటే భయపడకూడదు. ఇక గుర్రపు సవారీలు అంటే ఆకర్షితులవుతూ ఉంటారు. ఎక్కడో అక్కడ దేనికో దానికి ఆకర్షితులవుతూ ఉంటారు. ప్రపంచంలో అయితే ఎన్నో రకాల ఆకర్షణలున్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ ఆకర్షణయే ఆకర్షణ ఉంటుంది. మరి మూడవది కాలినడక నడిచేవారు అంటే చిన్న విషయాన్ని కొంతమంది పెద్దదిగా చేస్తూ ఉంటారు. ఏది జరిగినా కానీ నథింగ్ న్యూ అని భావించాలి. ఒకసారి ఒక వ్యక్తి ఉంటాడు, తన జీవితంలో ఏది జరిగినా కానీ దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటాడు. ఏం కాదులే, ఏం పర్వాలేదు, ఇందులో ఏం పెద్ద విషయం ఉంది అంటూ అతనికి ఏదైనా విషయం చెప్పండి, పర్లేదండి అని అంటూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి అంటాడు, నేను స్వప్నంలో నేను చనిపోయాను అని చూశాను అంటే ఆ వ్యక్తి అంటాడు, దిస్ ఇస్ నాట్ అ బ్యాడ్ న్యూస్. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంతకన్నా బ్యాడ్ న్యూస్ ఏముంటుంది? నేను చనిపోయాను అని కళ్ళ చూశాను అని వ్యాకులత చెందే అతను అంటూ ఉంటే అప్పుడు వీరు ప్రతీది కూడా లైట్గా తీసుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి కారణంగా, నువ్వు బతికే ఉన్నావు కదా, ఇంకా చావలేదు కదా, ఎప్పుడో చావు నుంచి ఎందుకు భయపడటం అంటే ఈ విధంగా చెప్తారు. అందుకనే చూడండి, సమయం తక్కువగా ఉంది, మన లక్ష్యం ఎంతో దూరం ఉంది. కాబట్టి అడుగులు ముందుకు వేస్తూ ఉండండి. ఎంత త్వరగా వెళ్తూ ఉంటే అంత మంచిది. అచ్చా, ఓం శాంతి.